తిరుమల పర్వతాల అడుగున పుట్టాడు ఒక భక్తిశ్రేష్ఠుడు. అతని పేరు అన్నమయ్య. చిన్నప్పటినుంచే ఆయన మనసు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల మీదే ఉంది. ఆయన మాటల్లోనే భగవంతుడు, ఆయన పాటల్లోనే భక్తి నిండేది. రోజంతా గోవిందా గోవిందా అని జపిస్తూ తిరుగుతుండేవాడు. పసివయసులోనే కీర్తనలు రాయడం మొదలుపెట్టాడు. ఆ పాటలు ఎవరినైనా వినిపిస్తే హృదయం పరవశించేది. ఒకరోజు ఆయనకు స్వప్నంలో స్వయంగా శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై అన్నాడు, అన్నమయ్యా, నన్ను నీ కీర్తనలతో ప్రపంచానికి వినిపించు. నా మహిమను నీ వాక్యాల ద్వారా చాటుము. ఆశీర్వాదం పొందిన అన్నమయ్య అప్పటినుంచి తన జీవితాన్నే సంగీతానికి అర్పించాడు. అతని కలములోంచి వెలువడినవి 32,000 కీర్తనలు, అన్నీ స్వామి మహిమతో నిండినవే. ఒకరోజు రాజు శ్రీకృష్ణదేవరాయ ఆయనను రాజసభలో పాడమన్నాడు. ఆయన చిరునవ్వుతో అన్నాడు, మహారాజా, నా పాటలు రాజుల కోసం కాదు, అవి వెంకటేశ్వరుని కోసం మాత్రమే. రాజు ఆశ్చర్యపోయాడు. ఇంత భక్తి ఎక్కడి నుండి వస్తుంది అని అడిగాడు. అన్నమయ్య చిరునవ్వుతో జవాబిచ్చాడు, ఇది నేర్చుకున్నది కాదు మహారాజా, అది నా స్వామి అనుగ్రహం. అన్నమయ్య తన చివరి రోజుల్లో తిరుమల గర్భగుడి వద్దే పాడుతుండగా వెంకటేశ్వరుడు ప్రత్యక్షమే ఆశీర్వదించాడు. నీ భక్తి శాశ్వతం, నీ కీర్తనలు యుగయుగాల పాటు మార్మోగుతాయి. అన్నమయ్య చిరునవ్వుతో స్వామి పాదాల దగ్గర లీనమయ్యాడు. సంగీతం ద్వారా భక్తిని పంచినవాడు అన్నమయ్య. దైవభక్తికి స్వరమిచ్చినవాడు ఆయనే. కార్తీక మాసం భక్తి సంగీతానికి ప్రతీక అయిన అన్నమయ్య గారి భక్తిగాథ. ఆయన కీర్తనలు యుగయుగాల పాటు శ్రీ వెంకటేశ్వరుని మహిమను వినిపిస్తున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం. ధన్యవాదములు.